విష్ణుపురాణం ప్రథమ అంశం 15వ అధ్యాయం ప్రారంభం. శ్రీహరి శరణం. రాజ్యభ్రష్టుడై పదవిని సిరి సంపదలను కోల్పోయి బికారి వలె మారిన ఇంద్రుడు సత్యలోకములకు చేరి వాణీ విభునితో తన అసహాయ నిస్సహాయత స్థితులను మిగులు దుఃఖించుచు తెలియజేయును. పరమేష్టి ఇంద్రుణ్ణి ఓదార్చి రుద్రాంశ స్వరూపుడైన ఆ దుర్వాసుని శాపం అతి తీవ్రమైనది అయినను సిరి సంపదలను కోల్పోయినను నీవు ప్రాణాలతో నిలిచితివి. అయితే అదియే మేలని తలచవలను. సమస్త దుఃఖాలను బాపగల శ్రీమన్నారాయణుని శరణు వేడుము. భోగభాగ్యాలను మరియు అష్టైశ్వర్యాలను అందించగల కల్పవృక్షం ఆ శ్రీహరియే అని తెలుసుకో. ఆ జనార్దుని సేవించి శరణు పొందడం తప్ప వేరొక మార్గము లేదని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి తెలియజేసును. అంతటా దేవేంద్రుడు బ్రహ్మదేవుణ్ణి తోడ్కొని అగ్ని, వాయువు మొదలుగా గల దేవతలనందరినీ వెంట పెట్టుకొని పాలకడలి అందలి శ్రీమన్నారాయణుణ్ణి దివ్య వైకుంఠ నగరముకు చేరుకొనను. ఆ శ్రీ మహావైకుంఠమునందు వేదాంగ సారమును అవపోసన పట్టిన ఆత్మానందులు ఆత్మజ్ఞానులు అయిన సనక సనందాది మునివరేర్యులు ఆ శ్రీహరియే సమస్తముగా భావించి సేవించుచుండిరి. 10,000 పడగల మహాశేషతల్పము పైన గోవిందుడు పసుపు పచ్చని పట్టు వస్త్రమును ధరించి శ్రీవత్సమును కౌస్తుభమణిని శంఖము చక్రములను మెడయందు వైజయంతి మాలను కౌమతకమున మందు అమూల్యమైన భూషణములను ధరించి శతసహస్ర జ్యోతుల వెలుగులలో అరలారుచున్నారు. అట్టి పరమపురుషుని తన కన్నులారా గాంచుటకై బ్రహ్మదేవుడు అతన్ని స్తుతించెను. సర్వప్రాణులకు సర్వేశ్వరుడు, అనంతుడు, అజుడు, అవ్యయుడు అయినట్టి నారాయణునికి ప్రణామములు. కలలు కాష్టములు నిమేషాదుకులుగా గోచరించు కాలస్వరూపుడైన శ్రీహరికి ప్రణామములు. కారణమునకు కారణము, దాని కారణమునకు కారణము అగునట్టి సురేశ్వరునికి ప్రణమదించెను. భోక్త భోజ్యము స్రష్ట సృజయుమైన కాకుండా కార్యము కర్తయు అయినట్టు పరమపదునకు ప్రణమిల్లెదము. జ్ఞాన సంపన్నము అజేయుడు అక్షయము అవ్యక్తము అవికారము అయిన శ్రీహరిని స్తుతించి మొక్కెదము. దేవతలు మునులు చివరకు నేను అయినను ఎరుగని ఆ విష్ణు పరమపదమును మాకు చూపుము. అచ్యుత అనంత మాకు ఈ స్థూల దృష్టికి గోచరించుము. బ్రహ్మ విష్ణు శివుడను పేరు సర్వశక్తులు కలవో అట్టి సర్వేశ్వర సర్వవ్యాపకుడా సర్వశ్రేయుడా మా దృష్టికి గోచరమగుమా. నీవు ప్రసన్నం అగుమా అని బ్రహ్మ స్తుతించగా దేవతలు కూడా ఆ పరమేష్ఠిని అనుసరించి ప్రార్థించిరి. అప్పుడు విష్ణు భగవానుడు బ్రహ్మ, దేవేంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలు అందరికీ స్థూల దృష్టికి అత్యద్భుత సుందరకారుడై నిర్మల తేజపుంజమై ప్రసన్నవదనుడై సుమధుర మందస్మితముకుడై వారికి నిజదర్శనము నొసగను. దేవేంద్రుడు ముకులిత హస్తములతో శిరస్సును ఉంచి తన దీనగాథ కష్టములను తేట తెల్లము చేసి తరుణోపాయమును సూచించమని ఆర్తితో వేడుకొనెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసవదనుడై ఇట్లు తరుణోపాయమును సూచించెను. విష్ణుపురాణం ప్రథమ అంశం 15వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.